రండి రండి ప్రభుని సన్నిధికి, సంతసముతో దివ్య పెన్నిధికి. పరుగున రండి దైవజనమా ప్రభుని సన్నిధికి, వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి. పరుగున రండి దైవజనమా ప్రభుని సన్నిధికి, వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి. ఆహ్వానింతుము దేవుని కుమారుని, ఆహ్వానింతుము దేవుని కుమారుని. రండి 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 ప్రభుని సన్నిధికి, దివ్య పెన్నిధికి. ప్రభుని వాక్యం మధుర మధురం ఆలకించి ధ్యానించుదా, జీవమిచ్చే పరమ వాక్యం మారు మనసు ప్రసాదించును. ప్రభుని వాక్యం మధుర మధురం ఆలకించి ధ్యానించుదా, జీవమిచ్చే పరమ వాక్యం మారు మనసు ప్రసాదించును. సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో, సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో, సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో. పరుగున రండి దైవజనమా ప్రభుని సన్నిధికి, వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి, దివ్య పెన్నిధికి. ఈ సాయంత్రపు వేళ మిమ్మందరినీ ఈ పవిత్ర దైవార్చనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశాల కోసం మనం సమర్పిస్తూ ఉన్నాం. అమెరికా, చార్లెట్, పోతురెడ్డి సునీల్, సాధన వీరి కుటుంబం తలంపు ప్రకారము వారి తల్లి బాసాని మేరీ జసింత గారికి త్వరగా స్వస్థత, దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలను దయచేయమని కృతజ్ఞతాబలి. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్లకు ఆయురారోగ్యాలు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞతాబలి. భుజంగరావు మరియు కుటుంబ సభ్యులు. కడప మెత్రాసనం ఒక కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు. గుంటూరు మెత్రాసనం మంగళగిరి విచారణ 9వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న ఫాదర్ సలగల రాజేష్ ఎస్డిబికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు మరియు చేస్తున్న సేవలో దేవుడు తోడుగా ఉండి దీవించాలని తల్లిదండ్రులు, అన్నయ్యలు, వదినలు, పిల్లలు ఝాన్సీ, టోనీ సందేశ్, రాహుల్ సంతోష్, తారా నిత్య సహాయమాత పేరిట 8వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న అరవింద్ జోస్వాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో శాంతి, సమాధానం మరియు రమణకు ఉన్న భయం, ఆందోళన తొలగిపోవాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు.
విశాఖపట్నం అగ్రపీఠం ఎరుకొండ విచారణ పిన్నింటి అన్నమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యాలు, కుటుంబంలో కుటుంబ సభ్యులకు 9 మంది పిల్లలకు దీవెనలు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని పిన్నింటి చంద్రునాయుడు ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని కుటుంబ సభ్యులు. నాగోతు శౌరయ్య, డాక్టర్ రంజిత్ కుమార్, క్రాంతి కుమార్, వంకాయలపాటి శ్రీనివాసరావు కుటుంబములకు మేలు జరిగిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఆయురారోగ్యాలు తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞతాబులని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాలతో పాటు దివ్యవాణి టీవీ దాతలు ఎంతోమంది వారు శ్రమను మనందరికీ అందిస్తూ ఈ దివ్యవాణిని ముందుకు తీసుకువెళ్తున్నారు. దేవుడు వారిని చల్లగా చూడాలని, వారి జీవితంలో ఏ లేమి అయితే ఉన్నదో దానిని పూర్తి చేయాలని, ఆ ప్రభు కృప అనుగ్రహం వారికి తోడుగా ఉండాలని ప్రతి ఒక్కరిని సమర్పిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మీరు కూడా మీ తలంపులను ఈ పవిత్రమైన దివ్య బలి పూజకు తీసుకురండి. ఆ దేవుడు చల్లగా మనందరిని చూడాలని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, మొదటి పట్టణంలో మోషే అనగా నీటి నుండి తీయబడినవాడు. అదేవిధంగా ఇంకొక రకంగా హెబ్రీ భాషలో సరస్సు ఆవలి వైపు వారు అని అర్థము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు అలాంటి వాణ్ణి దేవుడు కాపాడాడు. అంతేకాదు, దేవుని చిత్తానికి తల ఒగ్గాడు కాబట్టి ఆయన మారి ఫరో రాజు మరి ఆ రాజప్రసాదములో ఎదిగినప్పటికీ కూడా దేవుని పిలుపుని ఆలకించి తన అస్తిత్వాన్ని తెలుసుకొని దేవుని ప్రకారం ముందుకు వెళ్ళాడు కాబట్టి ఒక గొప్ప నాయకుడయ్యాడు. నీటి నుండి తీయబడినవాడు. నీవు కూడా నీరు లాంటి, సరస్సు లాంటి, సముద్రము లాంటి కష్టాలలో ఉన్నట్లయితే ఈ సమయంలో ప్రభువును అడుగు. పాపం అనే సముద్రంలో కూడా ఉన్నట్లయితే ప్రభువును అడుగు. ప్రభువు అనుగ్రహానికి నీవు గనక స్పందిస్తే దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా, ముఖ్యంగా మన రక్షణను మనకి ఇస్తాడు. కాబట్టి ఈ సమయంలో ప్రభుని క్షమించమని మన పాపాలను ఆ ప్రభువుకి సమర్పిస్తూ పాప పరిహారాన్ని అడుగుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు పునీత హెన్రీని అపరిమితమైన అనుగ్రహముతో నింపితివి. అతని భూలోక రాజ్యపు పాలనా భారము నుండి పరలోక రాజ్యపు పరమానందములోనికి నడిపించితివి. అతని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా శుద్ధి నొందిన మనస్సులు కలిగి మేము కూడా అతని వలె నీ అనుగ్రహము ద్వారా స్థిరత్వము లేని ఈ ప్రపంచము నుండి శాశ్వతమైన నీ వద్దకు ఆకర్షించబడదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నీటి నుండి బయటకు తీయబడెను.
గనుక అతడు మోషే అని పిలువబడెను. నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనం వరకు. లేవి గోత్రీయుడు ఒకడు ఆ గోత్రీయురాలినే భార్యగా స్వీకరించెను. ఆమె గర్భవతి అయి ఒక కొడుకుని కనెను. ఆ తల్లి బంగారము వంటి తన బిడ్డను చూచి మురిసిపోయి వారిని 3 నెలల పాటు ఎవరి కంట పడకుండా దాచెను. ఇక ఆ తరువాత ఆమె తన బిడ్డను మరుగుపరపలేకపోయెను. కావున ఆమె ఒక జమ్ము పెట్టెను సంపాదించి దానికి జిగటమన్ను పూసి తారు వేసెను. ఆ పెట్టెలో బిడ్డ నుంచి దానిని నైలు నది నీటి అంచున జమ్ము దుబ్బల నడుమ ఉంచెను. ఆ శిశువుకు ఏమి జరుగునో చూడదలిచి వాని సోదరి పెట్టెకు కొంచెము దూరముగా నిల్చుండెను. ఫరో రాజు కూతురు జలక్రీడలు ఆడుటకై నదికి వచ్చెను. ఆమె చెలికెత్తలు నది ఒడ్డున తిరుగాడుచుండిరి. అప్పుడు ఆమె దుబ్బల నడుమనున్న పెట్టెను చూచెను. దానిని తెచ్చుటకు తన బానిస బాలికను పంపెను. రాజపుత్రి పెట్టెను తెరిచి చూడగా ఏడ్చుచున్న మగకందు కనిపించెను. ఆమెకు అతని మీద జాలి పుట్టినది. ఆమె వీడు హెబ్రేయుల బిడ్డడై ఉండును అనెను. శిశువు సోదరి రాజకుమారి వెళ్ళి ఒక హెబ్రేయ దాదిని తీసుకుని వత్తునా, ఆ దాది నీకు బదులుగా ఈ బిడ్డకు పాలిచ్చి పెంచును గదా అనెను. అట్లే వెళ్ళి తీసుకునిరా అని రాజపుత్రి శిశువు సోదరితో పలికెను. బాలిక వెళ్ళి ఆ బిడ్డ తల్లినే కొని వచ్చెను. అంతటా ఫరో కూతురు ఆ తల్లితో, ఈ బిడ్డను తీసుకుని వెళ్ళెము, నాకు మారుగా వెనక్కి పాలు గుడువుము, నీకు జీతము ముట్టునట్లు చూతును అని చెప్పెను. ఆ హెబ్రియ స్త్రీ శిశువుని కొని పాలిచ్చి పెంచెను. శిశువు పెరిగి పెద్దవాడైన తరువాత ఆమె అతనిని రాజకుమారి కడకు తీసుకుని వచ్చెను. రాజపుత్రి ఇతనిని కన్న కొడుకు మాదిరిగా చూచెను. ఇతనిని నీటి నుండి బయటకు తీసితిని అనుకొని ఆమె అతనికి మోషే అను పేరు పెట్టెను. మోషే పెరిగి పెద్దవాడైన పిదప ఒకసారి స్వదేశీయులను చూడబోయెను. వారు బానిసలై బండబారిన బ్రతుకులు ఈడ్చుటను కనులార చూచెను. అప్పుడు ఐగుప్తు దేశీయుడొకడు తన దేశీయుడైన హెబ్రీని పట్టుకొని కొట్టుటను మోషే చూచెను. అతడు చుట్టూను పరికించెను. కనుచూపు మేర లోపల ఎవరునూ లేరు. వెంటనే మోషే ఐగుప్తు దేశీయుని మీద పడి వారిని చంపి ఇసుకలో పాతిపెట్టెను. మరునాడు కూడా మోషే అచటికి వచ్చి 2 హెబ్రీలు తన్నుకునుట చూచెను. మోషే తప్పు చేసిన వానితో, నీవు తోడి హెబ్రీని కొట్టనేలా అనెను. ఆ దోషి మాకు అధికారిక ధర్మమూర్తిగా నిన్ను నిలిపిన వారు ఎవరయ్యా? ఐగుప్తుని చంపినట్లు నన్ను కూడా చంపవలనని అనుకొనుచున్నావా అనెను. తాను చేసిన పని అప్పుడే బట్టబయలు అయినది కదా అని మోషే భయపడెను. ఫరో రాజు ఈ విషయం వినెను. అతడు మోషేకు మరణశిక్ష విధించుడి వాడే. కానీ మోషే మిద్యాను దేశముకు పారిపోయాను. ఆ దేశమున అతడొక బావి వద్ద కూర్చుండెను. ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ మీ అవసరములలో ప్రభువును ఆశ్రయింపుడు, ప్రభుని ఆశ్రయింపుడు, మీరు జీవింతురు. అరచి అరచి నేను అలసిపోతుని, నా బొంతు బొంగురు పోయినది. నీ సహాయము కొరకు చూచి చూచి కన్నులు వాచినవి. ఈ ఊబిగుంటలో దిగబడనివ్వకుండా నన్ను కాపాడుము. నా శత్రువుల నుండి నన్ను రక్షింపుము. లోతైన నీళ్ళ నుండి నన్ను కావుము. అందరూ మీ అవసరములలో
ప్రభువును ఆశ్రయింపుడు, ప్రభువుని ఆశ్రయింపుడు. మీరు జీవింతురు. మీరు జీవింతురు. ఈ దాసుని నుండి నీ ముఖమును మరుగు చేసుకొనకము. నేను ఆపదలో చిక్కితిని కనుక శీఘ్రమే నాకు ఉత్తరమిమ్ము. నేను గీతములతో ప్రభువుని కీర్తించెదను, కృతజ్ఞతాస్తుతులతో ఆయనను శ్లాఘించెదను. ఎద్దును గాని ఎదిగిన కోడెను గాని అర్పించిన దానికంటే ఈ కార్యము ప్రభువునకు ఎక్కువ ప్రీతి కలిగించును. అందరూ మీ అవసరములలో మీ అవసరములలో ప్రభువును ఆశ్రయింపుడు, ప్రభువుని ఆశ్రయింపుడు. మీరు జీవింతురు. మీరు జీవింతురు. ప్రభువు ఆర్తుల మొర వినును. ఆయన చెరలోనున్న తన ప్రజలను అనాధారం చేయడు. భూమి ఆకాశములను సముద్రములను వానిలోని ప్రాణికోటులను ప్రభుని స్తుతించునుగాక. అందరూ మీ అవసరములలో మీ అవసరములలో ప్రభువుని ఆశ్రయింపుడు, ప్రభువుని ఆశ్రయింపుడు. మీరు జీవింతురు. మీరు జీవింతురు. గొంతు సవరించి వీణసుతి చేసి పాడేద హల్లెలూయా. గొంతు సవరించి వీణసుతి చేసి పాడేద హల్లెలూయా. హల్లెలూయా పాడి ఆనంద విభుని ప్రణుతింతు ఈ దినం. ప్రభుని ప్రణుతింతు నిరతము. హల్లెలూయా 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 హల్లెలూయా. మధురమైనది యేసు నామము పాడి స్తుతింతును ఈ భువిలో. మధురమైనది యేసు నామము పాడి స్తుతింతును ఈ భువిలో. దివ్య రక్షకుని పాద సన్నిధిలో, దివ్య రక్షకుని పాద సన్నిధిలో నిలిచి ఉందును ఈ ధరలో. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త అధ్యాయము 11 వచనములు 20 నుంచి 24 వరకు. యేసు తాను అనేక అద్భుతాలను గావించిన పట్టణాలను ఖండింపనారంభించెను. ఏలయన ఆ పట్టణవాసులలో పరివర్తన కలుగలేదు. అయ్యో కొరాజీనుపురమా, అయ్యో బెత్సయదాపురమా, మీ ముందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో జరిగి ఉండినచో ఆ పురజనులు ఎప్పుడో గోనెపట్టలు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తనము పొంది ఉండేడు వారే. కావున తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సీదోను వాసుల స్థితియే మేలైనదిగా ఉండునని నేను మీతో చెప్పుచున్నాను. ఓ కఫర్నాముపురమా, నీవు ఆకాశమునకు ఎత్తబడవలనని ఆశించలేదా?
నీవు పాతాళమునకు పడద్రోయబడెదవు. నీ యందు చేయబడిన అద్భుత కార్యములు సొదొమ పురమందు చేయబడి ఉన్నచో అది నేటి వరకును నిలచి ఉండేది. తీర్పు దినమున నీ స్థితి కంటే సొదొమ వాసుల స్థితి మేలైనది అని నీతో చెప్పుచున్నాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. విశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియులారా, దేవుడు సృష్టించిన 7 ఒకటి పరివర్తనట. ఏమిటి 7? మొట్టమొదటిగా యూదులు నమ్మేది 7 విషయాలలో ఒకటి ఏంటంటే తోరా. తోరా అంటే 5 గ్రంథాలు. మనందరికీ తెలుసు 5. ఆదికాండం మొదలుకొని నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. చట్టము. రెండవది దేవుని వడి, ల్యాప్ ఆఫ్ ది గాడ్. అబ్రహాము వడి అని చెప్తున్నారు కదా. మూడవది దేవుని సింహాసనం. చాలాసార్లు పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావన వస్తుంది. 4వది స్వర్గం అంటే పరలోకం. 5వది నరకం. 6వది పరలోకములో గర్భగుడి, శాంక్చురీ. 7వది స్వరం, దేవుని స్వరం. ఏమిటా స్వరము? మనుష్య కుమారులారా తిరిగి నా చెంతకు రండి అన్న స్వరం. పరివర్తనకు పిలుపు. మరి ప్రియా సహోదరి సహోదరులరా, పరివర్తన ప్రభు అంటున్నాడు, మీరు మృతి చెందాలని నాకు ఏ కోశానా లేదు. మీరు మారి వస్తే చాలు, నేను మిమ్ము కౌగలించుకుంటాను. కానీ మారని 3 నగరాలు గురించి ఈరోజు ప్రభు ప్రస్తావిస్తున్నాడు. ఆ నగరాలు మీకు తెలుసు: కొరాజీను, బెత్సయిదా, కఫర్నాం. ఎక్కడైతే అనుగ్రహము అధికముంటుందో శాపము బాధ్యత కూడా ఎక్కువ ఉంటుంది. అనుగ్రహము ఎక్కువ ఇవ్వబడిన వాడి నుండి దేవుడు ఎక్కువగా ఆశిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం అనుకుంటాం కానీ బాధ్యతలు ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ బాధ్యత వాళ్ళకు ఉంటుంది. దేవుడు వాళ్ళ నుండి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇప్పుడు ఈ 3 పట్టణాలు, కొరాజీను కఫర్నాముకు 2 మైళ్ళ దూరంలో ఉంది. బెత్సయిదా గలిలయ సరస్సు తీరాన ఉంది. అపోస్తులు 3, ఫిలిప్పు, ఆంద్రయ, పేతురు ఇక్కడి నుండి వచ్చిన వాళ్ళే. ఇది ఒక సంపన్న నగరంగా ఆ రోజుల్లో ఉండేది. కానీ ఈ 2 కూడా ఈరోజు కనుమరుగయ్యాయి. తూరు ఈరోజు కూడా శిథిలావస్థలో ఉంది. అట్లాగానే సీదోను, అక్కడ 3000 మంది ఉంటారట ఈరోజు కూడా. అయితే పేద గుడిసెలు. ఇక ఈ 2 కొరాజీను, బెత్సయిదు కనుమరుగయ్యాయి. 3వది ఏంటి? కఫర్నాం. గలిలయ సరస్సుకి ఉత్తరాన ఉన్నది ఇది. దీన్ని ఒక రకంగా యేసు పట్టణము కూడా అని చెప్పబడింది. ఎందుకంటే యేసు అక్కడ చాలా అద్భుతాలు చేశాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో మనకి ఆయన అద్భుతాల గురించి, చాలా అద్భుతాలు చేశాడని చెప్తూ ఉంది. 1 యోహాను 4:47లో మనం చూసినట్లయితే ఉద్యోగి కుమారుడు స్వస్థత పరచబడుతున్నాడు. 2వది పేతురు అత్త జ్వరముతో మంచం పట్టు ఉంటే స్వస్థత చేస్తూ ఉన్నాడు, మత్తయి 8:14లో. 3వది శతాధిపతి సేవకునికి స్వస్థత ఇస్తున్నాడు, మత్తయి 8:5. తర్వాత యాయిరు కుమార్తెను స్వస్థపరుస్తున్నాడు, మత్తయి 9:18-25 వచనాలు. కాబట్టి ఇన్ని అద్భుతాలు యేసు ప్రభు చేశాడు. ఈరోజు దాని పరిస్థితి ఏంటంటే, మిస్టర్ ఫిస్క్ అనే ఒక అమెరికన్ మిషనరీ అటువైపుగా సిరియా 1823లో ప్రయాణంలో సిరియాకు వెళుతూ ఉన్నప్పుడు ఆయన చూసిన పరిస్థితి అక్కడ కఫర్నాం ఏంటంటే 20 నుంచి 30 అరబ్బీల గుడిసెలు అక్కడ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మన అందరికీ అర్థమయ్యేది ఏంటండి, ఈ 3 పట్టణాలు యేసు ప్రవచనాలు నెరవేరాయి.
ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమనులకి యూదులకి మధ్య యుద్ధం జరిగింది. దానిలో ఇవన్నీ కూడా నాశనం అయిపోయాయి. అయితే ఈరోజు మనందరం గమనించాల్సింది ఏంటంటే, ఈ నాశనము వినాశనము కేవలము ఈ లోకానికి సంబంధించిందైతే పర్వాలేదు. ఇప్పుడు మనం అంటాం ఏమని, కరోనా తర్వాత సంగతి, డబ్బుల తర్వాత సంగతి కరోనాలో, బతికుంటే బట్ట కట్టొచ్చు అని. కానీ ఇక్కడ ఈ లోకం పోతే పోయింది, కానీ ఈ వినాశనం ఈ లోకానికి మాత్రమే పరిమితం కాదు అని చెప్తూ ఉన్నాడు ప్రభు. నిత్య లోకానికి కూడా వర్తిస్తుంది. ఇది మనం గమనించాలి. అందుకే యేసు ఎన్ని అద్భుతాలు చేసినా, స్వస్థతలు చేసినా, బోధలు గరిపినా వారిలో అవిశ్వాసం. ఎంతోమంది వెంబడించారు యేసు ప్రభుని, ఎందుకంటే ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఫుడ్ పెడుతున్నాడు, అందరూ వెంబడిస్తారు. కానీ ఆయన అనుసరించేవాళ్ళు మాత్రం ఎవరు లేరు. క్రైస్తవ శిష్యరికంలో ప్రధానమైన కోణం గురించి ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనలో చాలామంది క్రైస్తవులు ఉన్నాం పేరుకి. యేసు మాటలు వింటున్నాము, అద్భుతాలను చూస్తున్నాము, కానీ పరివర్తన లేదు. పరివర్తన లేకపోతే అదే గతి, అధోగతి. ఈరోజు ప్రభు మనందరినీ కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. మన పాపాలకు, తప్పిదాలకు, పాపం అంటే సిన్స్, తప్పిదాలకు, ఫెయిలియర్స్, పొరపాట్లకు అంటే ఆలోచించకుండా చేసిన వాటికి, లోపాలకు, ఇంపర్ఫెక్షన్స్కి బాధ్యత ఉంది. కొంతమంది ఈ మధ్య ఒక విధానాన్ని బయటికి తీసుకొస్తున్నారు, అపోహలో ఉన్నారు. తప్పుడు అపోహ అని చెప్తాను నేను దాన్ని. ఏంటంటే, యేసు ప్రభు ప్రేమామయుడు కాబట్టి, దేవుడు ప్రేమామయుడు కాబట్టి నువ్వేం చేసినా చివరికి ఆయన అంత కొట్టుకుపోతే అందరం పోతామని. తప్పుడు మతం. ఇది మన మతం కాదు, ఇది యేసు ప్రభు. లేకపోతే యేసు ప్రభు ఈరోజు ఇంతగా మాట్లాడాల్సిన, అయ్యో మీకు అనర్థం. చివరికి సోదోము నాశనం అయిపోయింది. ప్రభు అంటున్నాడు, సోదోము నాశనం అయిపోయిన సోదోమే మీకంటే ఎన్నో రెట్లు తూరు సీదోను పట్టణాల్లో ఇది చేసినట్లయితే వాళ్ళు పరివర్తన చెందేవాళ్ళని చెప్తూ ఉన్నాడు ప్రభు. కాబట్టి దేవుడు అందరినీ క్షమించి వదిలివేస్తాడు, వస్తాడు పరివర్తన చెందితే. పరివర్తన చెందకపోతే నిన్ను కాదు, నన్ను కాదు, ఎవడైనా ఒకటే. ఇది మనం గమనించాలి. ఈరోజు ప్రభు చెప్పాలనుకున్నది అదే. ఎందుకంటే మనలో చాలామంది ఫీల్ గుడ్ మతం, ఫీల్ గుడ్ అంటారు. ఫీల్ గుడ్ అంటే చల్తా హై, బాగానే ఉంది కదా, బాగానే ఉంది, అందరం బాగానే ఉంటాం, అందరం ఒకరోజు అక్కడికే చేస్తాం. యేసు ప్రభు ఆల్రెడీ సెలవులో పడ్డాడు, ఆయన రక్తం, ఇంక మనం ఏం చేయాల్సిన పని లేదని కొంతమంది మొదలు పెడతారు. తప్పండి. యేసు ప్రభు చెప్తున్నాడు, ఈరోజు నువ్వు బాగుండి, దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో, ఈరోజు నువ్వు బాగుండి రేపు మారితే, పాపం చేస్తే ఆ పాపానికి నువ్వు శిక్షించబడతావు. ఈరోజు పాపం చేసి రేపు మారితే దానికి బహుమతి ఇవ్వబడుతుంది. కాబట్టి చనిపోయే రోజు నీ పరిస్థితి ఏంటో దాన్ని బట్టే. మదర్ తెరేసా గారు చూడండి, మదర్ తెరేసా గారు ఒక మాట చెప్పారు, ఎక్కువగా పొంది తక్కువగా చేసేవారి గురించి. మదర్ తెరేసా గారు చెప్పిన మాట నా మాట కాదు ఇది. ఎక్కువగా పొంది తక్కువగా చేసేవారు, స్పందించేవారి గురించి ఆమె చెప్పిన మాట. ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య చాలామంది గురువులు, మఠవాసులు తమ దైవ పిలుపును విడిచిపెట్టి పోతున్నారు. ఎందుకు? అన్ని సంవత్సరాల సుదీర్ఘ శిక్షణ ధ్యానము తరువాత నిత్య మాట తీసుకున్న వీరు కొన్ని సంవత్సరాల తర్వాత ఎలా వదిలి వెళ్ళగలరు? గురువుల గురించి, మఠవాసుల గురించి మాట్లాడుతుంది మదర్ తెరేసా. వివాహితులు ఉండడం లేదా? పెళ్లి చేసుకున్న వాళ్ళు అట్లానే విడిపోతున్నారా?
అదే నియమము గురువులకు మఠవాసులకు వర్తించదా అంటే మా గురించి చెప్తున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య పెద్దరికం అనేది లేదు, విధేయత అనేది తక్కువైపోయింది, సుపీరియర్స్ లేరు, అంతా నా ఇష్టం, ఇండివిజువల్ ఫ్రీడమ్, ఎవడు చెప్పకూడదు ఎవడికి. ఈ మధ్య ఎవరో పని వాళ్ళని కుదుర్చుకుంటుంటే ఒకళ్ళు అడిగారు, ఏమని, అక్కడ ఎవరన్నా అజమాయిషి చేసేవాళ్ళు ఉన్నారా అని. ఎవరికి ఇష్టం లేదు అజమాయిషి, పని వాళ్ళు అడుగుతున్నారు. విధేయత వదిలేశారు. దానివల్ల ఏమవుతుంది, అమెరికాలో ఇటీవల 50,000 మంది మఠవాసులు వెళ్ళిపోయారట. 50,000 మంది. అవిధేయత కారణం. ఈరోజు మనము దేవుని అనుగ్రహానికి స్పందిస్తున్నామా? పునీతులు స్పందించారండి, అందుకే వాళ్ళు పునీతులయ్యారు, పరివర్తన చెందారు. తప్పు చేయడం కాదు ముఖ్యము, మారడం ముఖ్యం. ప్రభు అంటాడు లోకాసువార్త 13వ అధ్యాయము 2-5 వచనాలు, సిలోము బురుజు కూలి కొంతమంది చనిపోయారు కదా యేసు ప్రభుతో ప్రస్తావించినప్పుడు, వారు ఎక్కువ పాపం చేశారంటే కాదు, మీరు కూడా హృదయ పరివర్తన చెందకపోతే మీరు కూడా నాశనం అవుతారంట. ప్రైజ్ ది లార్డ్. హృదయ పరివర్తన చెందాలి. పరివర్తన, మార్పు, మరలిన జీవితం, దేవుని వైపు మరలే జీవితం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 5-8 వచనాల్లో అక్కడ యేసు ప్రభువు అద్భుతాలు చేయలేదు. ఎందుకు? ప్రజల అవిశ్వాసం వల్ల. నేను నా జీవితంలో చూసింది, నేర్చుకున్నది ఏంటంటే, మనం మారే కొద్దీ దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉంటాడు. మనం మారాలి. మనకి 5వ క్లాస్ పిల్లలకి 5వ క్లాస్ పాఠాలు, 10వ క్లాస్ పిల్లలకి 10వ క్లాస్. అట్లాగనే ఆధ్యాత్మిక జీవితంలో కొంతమంది పునీతులు బాగా లోతుగా వెళ్ళారు. వాళ్ళకి ఇంకా మిస్టిక్ అనమాట, దేవుళ్ళో లీనమైపోతారు, ఆ అనుభవం. కానీ నేను చెప్పగలిగేది ఏంటంటే, దేవుడు నీ యందు గొప్ప కార్యాలు చేయాలంటే నువ్వు మారాలి, ఆయనకు తగ్గట్టుగా మారాలి, ఆయన వాక్కు ప్రకారం మారాలి. నేను సెమినరీలో చదివినప్పుడు నాకు వాక్కు అర్థమైన దానికంటే విచారణలోకి వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా నేర్చుకున్న వాక్యాలు లోతుగా నేర్చుకున్నది అని చెప్పొచ్చు. సత్యనారాయణపురం అనే విచారణలో పనిచేస్తూ ఉన్నప్పుడు, చిన్న మంద భయపడవలదు, తండ్రికి నీకు రాజ్యం ఇచ్చుట ఆయనకు ఇష్టము. చిన్న మంద దానికి చాలా అర్థం ఉంది, ఇప్పుడు చెప్పలేను నేను. అక్కడ రాజులు ఉండేవాళ్ళు, బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. దేవుడు అక్కడ ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అది ఒక గొప్ప దేవాలయంగా ఉంది. కానీ వెళ్ళినప్పుడు నన్ను ఎంతోమంది తిరస్కరించారు. కానీ ఈ వాక్యం, కాబట్టి మనం మారాలి, దేవునితో మారాలి, దేవునిలో మారాలి. అప్పుడు దేవుడు గొప్ప గొప్ప పనులు చేస్తారు. ఆ విధంగా మనం వెళుతూ ఉంటే ఎన్నో పరిశుద్ధ గ్రంథ వాక్యాలతో మనము మన దైనందిన జీవితం ముడిపడి ఎదుగుతాం. నేను బలహీనుడినై ఉన్నప్పుడు నేను బలవంతుడు. నువ్వు మారాలి, ఆ పరిస్థితికి మారాలి, దేవుణ్ణి పని చేయనివ్వాలి. ఒక మాటలో చెప్పాలంటే చేతులు ఎత్తేయాలి. నేను చెప్పాను కదా, ఈ దివ్యవాణి టీవీ ప్రస్థానంలో 12 ఏళ్ళు పట్టింది. 12 ఏళ్ళు. ఎందుకంటే చేతులు ఎత్తడం మనకి ఇష్టం లేదు, దేవుని మీద ఆధారపడడం బొత్తిగా మనకి. ఎందుకంటే నేను కమాండ్లో ఉండాలి, నేను కంట్రోల్లో ఉండాలి. మన జీవితం, మానవులందరూ కూడా నా ప్రకారం, నా ప్లాన్ ప్రకారం. ఎందుకంటే బయటకు పోతే మనకి ఒక అభద్రత. అందుకనే పునీతులు అమాంతంగా దేవుని ఒడిలో పడిపోయేవాడు.
కాబట్టి మారే కొద్దీ దేవుడు అద్భుతాలు చేస్తాడు. అదేవిధంగా మనలో దురభిప్రాయాలు కొన్ని ఉంటాయి. వడ్రంగి కుమారుడు కాడా, అదే ఈయన వడ్రంగి కుమారుడు, వడ్రంగి కుమారుడుగా చూస్తే మనం ఏం చేస్తాం? కాబట్టి చాలా దురభిప్రాయాలు మనలో ఉంటాయి. అభిప్రాయాలు ఓకే, దురభిప్రాయాలు మన జీవితంలో కూడా ఇతరుల గురించి దురభిప్రాయాలు ఉంటాయి. అవి కూడా మారాలి, మనం మారుతాం. నేను చెప్పగలుగుతాను, ఇప్పుడు 30 సంవత్సరాలు నాకు గురువు, అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడప్పుడు అనిపించేది, అసూయ గురించి ఆలోచించినప్పుడు, అరే ఈరోజు నాకున్న జ్ఞానంతో నేను ఆలోచించినట్లయితే ఇవన్నీ చేసి ఉండేవాడిని కాదు కదా. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనంలో 99 మంది నీతిమంతులు హృదయ పరివర్తనము లేని నీతిమంతుల కంటే ఒక్క తప్పిపోయిన గొర్రె పరివర్తన కావలసిన వాళ్ళు. కాబట్టి ఇక్కడ పరివర్తన అవసరము అని గుర్తించని వాళ్ళు దేవుడు ఏం చేయలేడు. మీరు ఒకసారి గుర్తుంచుకోండి, సౌలు పౌలుగా మారాడు. ఎట్లా మారాడు? కంప్లీట్గా ఆపోజిట్ మనిషి, వ్యతిరేకి, ద్రోహి, క్రైస్తవుల్ని హింసించేవాడు. అలాంటి వాడు కంప్లీట్గా యేసు ప్రభు కోసం మారిపోయాడు. ఇక్కడ ఎప్పుడు పరివర్తన పొందితే, దావీదు రాజుకున్న మంచి గుణం, ఆయన చాలా పెద్ద పెద్ద పాపాలు చేశాడు. ఇప్పుడు ఇందాక మోషే హంతకుడైన మోషేని నాయకుడిగా పెట్టాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? మారాడు. ఏమన్నారు వాళ్ళు? నువ్వు నీ మీద మా మీద నిన్ను ఎవరు తీర్పరగా తీర్చారు అంటే ఈయన అనుకున్నాడు పెద్ద మగవాళ్ళలాగా. ఏమనుకున్నాడు? మా జాతికి నేను తప్పు కదా, తప్పది, నీ జాతి అయినంత మాత్రం తప్పు చేస్తావా? తప్పు, శిక్ష ఉంటుంది. ఏం శిక్ష అనుభవించాడు? దేవుడు నిన్ను నన్ను, ఆ జాతిని ఈ జాతిని, అన్ని జాతులను సృష్టించాడు. కాబట్టి ఈజిప్తులో అయినప్పటికి కూడా చంపడం అనేది తప్పు. దానికి శిక్ష ఏమనుభవించాడు? అది ఫరో రాజు మరణశిక్ష విధించాల్సింది, పారిపోయాడు కాబట్టి తప్పించుకున్నాడు. కాబట్టి శిక్ష తప్పదు. కాబట్టి దేవుడు న్యాయం ఉంటుంది. కానీ అతను మారాడు కాబట్టి హంతకుణ్ణి దేవుడు గొప్ప నాయకుడు చేశాడు. దావీదు రాజు మంచి గుణం ఏంటంటే 2వ సాముయేలు 12వ అధ్యాయం 1-23 వచనాలు చదవండి. అట్లాగనే కీర్తన 51లో ఆయన మంచి మాటలు చదవండి. 6 లక్షణాలు నిజమైన పరివర్తనకి, అవి చెప్పి నేను ముగిస్తాను. పాపము తీవ్రత తెలుసుకోవాలి, అంటే పాపము ఫలితం ఉంటుందని గుర్తించాలి. నిజమైన పశ్చాత్తాపం అదే. యాకోబు 4వ అధ్యాయం 7-10 వచనం ద్విమనస్కుల గురించి మాట్లాడుతున్నాడు. పాపానికి ఫలితం ఉంటుంది, దాని తీవ్రతను కూడా మనం తెలుసుకోవాలి. మనం చేసే ప్రతి కార్యానికి ఫలితం ఉంటుంది. రెండవది దండనకు అర్హులము. అంటే నేను పరివర్తన అంటే నాకు దండన ఉండదని అనుకోగాకు. హెబ్రీలకు రాసిన లేక 12వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు, పాపం చేస్తే నువ్వు దండించబడాలి, శిక్షించబడాలి. పవిత్రమైన దేవునికి వ్యతిరేకంగా, పవిత్రమైన దేవునికి వ్యతిరేకంగా పాపము చేశాను అన్న భావన. కీర్తన 51:4లో దావీదురాజు అంటున్నాడు, నీకు వ్యతిరేకంగా. అంటే మనం అనుకుంటాం సౌలుతో ఏమన్నాడు యేసు ప్రభు? సౌలు నీవు నన్ను ఎలా అంటే, ఇక్కడ వాళ్ళని కాదు, అంటే దేవునికి వ్యతిరేకంగా. కైను ఆబేలుని ఎందుకు చంపావు? ఆ రక్తము నాకు మొరపెట్టుకుంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఇతరులకు చేసిన పాపం, నీ భార్యకి వ్యతిరేకంగా చేసిన పాపం, కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, తన్నినప్పుడు, మానసిక వేదన గురి చేసినప్పుడు భర్తని నువ్వు దేవుణ్ణి చేస్తున్నావని మర్చిపోవద్దు. పవిత్ర దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను అన్నాడు దావీదు. 4వది నిత్య శిక్ష నుండి కాపాడినందుకు, క్షమించినందుకు కృతజ్ఞత.
దేవుని కృతజ్ఞులమై ఉండాలి. ఎందుకంటే క్షమాపణ అనేది దేవుని భిక్ష. కీర్తన 103:10 చదవచ్చు, 6 రోమా పత్రికలకు రాసిన 6:23 కూడా. ఇక 5వది, క్షమాపణ ఈ లోక పాప ఫలితము నుండి తప్పించదు. అంటే అర్థం ఏంటి? దావీదురాజు బెర్షెబా తోటి తప్పు చేశాడు. అప్పుడు ఏమైంది? చావు తప్పించాడు దేవుడు ఆయనకి, కానీ బిడ్డ మరణించాడు. అంటే బిడ్డని శిక్షించట్లేదు ఇక్కడ. బిడ్డ దేవుని దగ్గరికి వెళ్ళింది, కానీ పాపపు ఫలితంగా నువ్వు పొందిన బిడ్డ మరణించింది. కాబట్టి పాప ఫలితము నుండి నిన్ను తప్పించడు. క్షమాపణ అంటే అర్థం అంటే నువ్వు భరించాలి. ఇప్పుడు అందుకే 2 సామెయులు 12:13-14 మనం ఇదే మాటలు మనం చదవచ్చు. ప్రభు అంటాడు 1 పేతురు 4, తీర్పు మనకే ముందుంటుంది. ఇక 6వది, ప్రాయశ్చిత్తం చేయాలి. హృదయ పరివర్తనకు తగిన పనులు ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? నేను మారు మనసు పొందానంటే చూపించు నువ్వు. మత్తయి సువార్త 3:8 జక్కయ్య ఏమంటున్నాడు? లూకా సువార్త 19:8 ఏమంటున్నాడు? పరివర్తనకు తగిన పనులు చేయాలని మత్తయి సువార్త 3:8 అంటుంటే జక్కయ్య ఏమంటాడు? నా ఆస్తిలో సగభాగము పేదలకు ఇస్తాను, అంతకంటే ఎక్కువగా నేను అన్యాయం చేసిన వాళ్ళకి 4 రెట్లు. కాబట్టి దేవుడు మన్నించాడు కాబట్టి అంత మాఫీ లేదండి. అపోస్తుల కార్యాలు 19:18 బహిరంగంగా నువ్వు పాపాలు ఒప్పుకోవాలి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 16వ వచనంలో పరస్పరము పాపాలు ఒప్పుకోండి. పాప పరిహారం అనేది న్యాయ సూత్రం. కాబట్టి మనకి యూదా, పేతురు ఉన్నారు. యూదా ఇస్కరియోతు మారలేదు, పేతురు మారాడు. ఎందుకని? పరివర్తన. కాబట్టి ప్రభు అంటాడు పరివర్తన కోసం మనం ఏదైనా చేయాలి. అందుకే లోకా 17:3-4 పాపం చేసి క్షమాపణ కోరితే 7 సార్లు పాపం చేసి క్షమాపణ కోరితే 7 సార్లు మన్నించమంటాడు. అంటే పాప క్షమాపణ కోరిన వారంటే పరివర్తన కావాల్సిన వారికి ఎప్పుడూ దొరుకుతుంది. పునీత గ్రెగరీ గారితో నేను ముగిస్తాను. ఇందాక మనకి వాక్యంలో గోనె సంచి బూడిద గురించి మాట్లాడాడు. గోనె సంచి దేనికి గుర్తు? నువ్వు మంచి చొక్కా వేసుకున్నావు అనుకో, సాఫ్ట్గా ఉంటుంది. గోనె సంచి వేసుకుంటే విశాలంగా ఉంటుందా? కరుకుగా ఉంటుంది, గుచ్చుకుంటుంది, రఫ్గా ఉంటుంది. కరెక్ట్, కరకుతనం. పాపముతో మన అంతరాత్మ తొలుస్తుంది, దానికి సూచన అది. ఇక బూడిద ఏమైపోతారండి? చనిపోయిన వాళ్ళందరూ సమాధి చేస్తే ఏమైపోతారు? బూడిద అయిపోతారు. కాబట్టి బూడిద మరణించిన వారిపై తీర్పు సూచన. కాబట్టి ఈ రెండు మనం, ఒకటి గద్దిస్తుంది, రెండవది గుర్తు చేస్తుంది. మరి నీవు పరివర్తన చేస్తావా, చెందుతావా? నీ జీవితం, క్రైస్తవ జీవితంలో మార్పు ఉందా? అప్పటికిప్పుడు ఎదుగుదల ఉందా? వాక్యం చదువుతున్నావా? బలపడుతున్నావా? వాక్యంలో లోతుగా వెళుతున్నావా? దాని గురించి ఊరికే జస్ట్ నామమాత్రంగా వస్తున్నావా? లేకపోతే నీ జీవితం మారుతుందా? నీ పద్ధతులు మారుతున్నాయా? నీ ప్రణాళికలు మారుతున్నాయా? నీ విలువలు మారుతున్నాయా? మార్పు చెందుతున్నాయా? రూపాంతరం చెందుతున్నావా? మొదట విశ్వాసం తీసుకున్న కాడి నుంచి ఇప్పటి వరకు ఎంతవరకు మార్పు వచ్చింది? ఒక్కసారి ప్రశ్నించుకో ప్రియ సహోదరి సహోదరుడా. పరివర్తన లేకపోతే అదే గతి, అధోగతి. పరిశుద్ధమైన తండ్రి, మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా మేత్రానులను, మా గురువులను, మఠవాసులందరినీ ఆశీర్వదించండి. ఈరోజు మేము కూడా లెక్క చెప్పాలి ప్రభువా. ఎక్కువ ఇవ్వబడిన వారికి ఎక్కువ బాధ్యత. మరి మేము ఈ విషయాన్ని, సంగతిని గ్రహించి మా జీవితాలలో మీరు ఎక్కువ అనుగ్రహాన్ని పొందడానికి మీకు దగ్గరగా ఉన్నాం ప్రభు. అదేవిధంగా కథోలికులు కూడా దగ్గరగా ఉన్నారు ప్రభు. నీకు దివ్య ప్రసాదానికి దగ్గరగా ఉన్నారు, పాప సంగీతానికి దగ్గరగా ఉన్నారు, ప్రార్థనకు దగ్గరగా ఉన్నారు, విశ్వాసం ద్వారా దగ్గరగా ఉన్నారు ప్రభు. మేము కూడా
ఎక్కువగా పొందాం ప్రభా, ఎక్కువగా లెక్కప్ప చెప్పాలన్న సత్యాన్ని గుర్తించి జీవించే మనసును దయచేయమని ఓ ప్రభా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, పరివర్తన చెందాల్సిన పరిస్థితి నీకు ఉన్నట్లయితే, ఏ విషయంలోనైతే నీవు మార్పు కోరుకుంటున్నావో ప్రభువుని అడుగు, అనుగ్రహాన్ని ఇవ్వమని. తప్పకుండా దయచేస్తాడు. 7 సార్లు అడిగితే 7 సార్లు ఇస్తానంటున్నాడు. ప్రభువా మాకు పరివర్తన దయచేయండి. ఇతరుల మెప్పు కోసం కాకుండా, ఈ లోకం కోసం కాకుండా మీ కొరకు ప్రభువా, దావీదు రాజుల తండ్రి, నీకు నేను వ్యతిరేకంగా పాపం చేశానన్న భావనలో తండ్రి మాలో పరివర్తన కలిగించమని, మా జీవితాలను మార్చమని, మా అలవాట్లను మార్చమని, మా మనస్తత్వాన్ని మార్చమని, మీలో రూపాంతరం చెందే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. దివ్యవాణి దాతలను దీవించండి, వారిని ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభువా, ఈరోజు ఈ దివ్యవాణి ద్వారా ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును ఆశీర్వదించండి. ఈ అనుగ్రహాన్ని పొందుతూ వాక్యాన్ని వింటూ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా మీ అనుగ్రహాన్ని దయచేయండి ప్రభువా, మీ విశ్వాసాన్ని దయచేయమని. మరి ముఖ్యంగా ప్రభువా, ఈ సమయంలో ఎక్కువ ఉన్నవారం ఎక్కువ సహాయాన్ని ఇతరులకు చేసే శక్తిని దయచేయమని మా నాథుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవును చేయించున్నాము తండ్రి. ఆమేన్. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. అప్పద్రాక్ష రసములందు అవతరించితివి, మానవాళి రక్షణార్థమై మలిగియుంటివి. నీ త్యాగ ఫలమే పూజార్పణం, మన్నించు మా దైవమా. అర్పింతును నా జీవితం, ప్రేమతో దీవించుమా. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచున్న సమర్పించుచున్న ఈ శ్రీ సభార్పణలను దయతో వీక్షించుము. ఈ అర్పణలను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పవిత్రతలో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నీతికరింపచతగించితివి. అతని పరిపూర్ణతలో మా అందరకు భాగమునొసగితివి. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నాను, తనను తాను రిక్తుని చేసుకొనెను. సిలువయందు ధారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతిని వసగెను.
కావున సర్వము కంటేను అత్యున్నత గౌరవం నాకు పాత్రుడై అతనిని విధేయించు వారందరి నిత్య రక్షణకు కారకుడాయను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోకత మరంటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. హోసానా హోసానా హోసానా. ఏలిన వారి నామమున వేంచేసెడివారు ఆశీర్వదింపబడినవారు. హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటై నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పాన్ని అందుకొని కృతజ్ఞతా వందనాలు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరణవేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరణవేంచేయును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవాన్ని వసుగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తాలందు పాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోలాంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలి అయిన మరియమాతతోనూ, నీతిమంతుడైన ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదురుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుతాం. క్రీస్తు ద్వారా
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థన సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా తప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీళ్ళని మమ్మ రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయానుగ్రహం వల్ల పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కించక మీ శ్రీ సభ విశ్వాసాన్ని వీక్షించము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగా. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమక పాపాలను పరిహరించిన ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన మనము ధన్యులం. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుతున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకుంటున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడి నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత.
ప్రార్థించుదం. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొనిన మాయందు దీని రక్షణదాయక ప్రభావం అధికమగునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. మిక్కిలి నెనరుగల కన్యమరియ మహాపరిశుద్ధ భర్త, మా ప్రియ పోషకుడను తండ్రినైన పునీత జోజప్ప గారా, మీ ఆదరును వెదకి మీ ఉపకార సహాయం అని అడిగిన వారు ఒక్కరైనను మీ వలన ఓరట పొందనట్లు అన్నడను విన్నది లేదని తలంపన అవతరించండి. ఇట్టి పూర్ణ నమ్మిక చేత ప్రేరేపించబడి మీ పాదాలను సమీపించి మమ్ము మీకు ఒప్పజెప్ప మీ ఆదరువులో నిలుచుచున్నాము. మా రక్షకుని పెంచిన ప్రేమ కలిగిన తండ్రి, మా విజ్ఞాపనం త్యజింపక దయగా అంగీకరింపనవర్తించండి. మా రక్షకుడైన యేసు ప్రభువుకి మా మనవులను విన్నవించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మ ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఎంతో ఘనమైనది యేసుని నామము, సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను. సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను. ఎంతో ఘనమైనది యేసుని నామము, సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను. సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను. కీర్తింతున్ స్తుతింతున్ స్తుతింతున్ కీర్తింతున్. ఎంతో ఘనమైనది యేసుని నామము, సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను. సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను.